ప్రార్థన చేశారు. వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎవరెవరినైతే మేము జ్ఞాపకం చేసుకున్నామో మరలా జ్ఞాపకం చేసుకుంటూ వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఆ బిడ్డలకు విముక్తి కలిగించండి, విడుదల కలిగించండి, గొప్ప చేయండి. అదే మారుగి బలిపీఠం మీద ఉన్న నూనె కొరకై ప్రార్థన చేస్తూ ఉండగా ఈ నూనెను మీ రక్తముగాను మీ అభిషేక తైలముగాను చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. అనారోగ్యంగా ఉన్న చోట రాసుకున్నప్పుడు ఆరోగ్యం కలుగునట్లుగా మీరు సహాయపడమని మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో మన ధ్యానం కొరకు లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మరొకసారి మనము ధ్యానం చేద్దాం, చదువుకుందాం. సీమోన్ అంటున్నాడు. సీమోన్ అనే వ్యక్తి, సీమోన్ అనే మనిషి యేసయ్యతో ఇలాగంటున్నాడు, ఏలినవాడ, రాత్రంతయు మేము శ్రమపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు అన్నాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చేపలు పట్టుకునే సీమోను, ఆయన చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగించే ఆయన రాత్రిపూట చేపలు పట్టడానికి వెళ్ళాడు. అది అతని జీవితంలో అదొక్క రాత్రి మాత్రమే కాదు, అంతకుముందు ప్రతి రాత్రి వాళ్ళు చేపలు పడతారు. తెల్లారిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారు, అమ్ముకుంటారు, జీవనం కొనసాగిస్తారు. ఏ ప్రాంతంలో నీటిలో ఏ ఒడిలో వాళ్ళు, అంటే ఏ పక్కన వల వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అంటే చేపలు ఎక్కడ పడతాయో సులభంగా, ఎక్కడెక్కడ ఉంటాయో ఈజీగా గుర్తించగలరు. అలాంటి వ్యక్తులు యేసయ్య దగ్గరకు నడిపించడానికో ఏమో చేపలు పడకుండా చేశాడు దేవుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఒక మర్మం గమనించాలి. రాత్రంతా శ్రమ పడినా ఒక్క చేప కూడా దొరకలేదంటే చెరువు చెడ్డదా? చెరువులో చేపలు లేవా? లేకపోతే ఆ సరస్సు మంచిది కాదా? అంటే సరస్సు ప్రాబ్లం కాదు, అక్కడున్న చేపలది ప్రాబ్లం కాదు. దైవ సంకల్పం అనేది ఒకటి ఉంటుంది, మనకు అర్థం కాదు. అర్థం కాక ఈ వల మంచిది కాదని వలను చింపేసుకుంటే, ఒక్క చేప కూడా పట్టలేదు ఈ వలని చెప్పి వలను చింపేసుకుంటే, అసలు ఈ చెరువే మంచిది కాదని ఆ చెరువు మీద అలిగితే, అది కాదు. చేప ఒకటి కూడా పడలేదంటే దైవ చిత్తం ఏదో ఒకటి ఉంది. ఏంటా దైవ చిత్తం అంటే, ఆ రోజే యేసయ్య వాళ్ళందరినీ తన వైపుకు మళ్ళించుకోవడానికి దేవుని యొక్క అద్భుత సంకల్పం అక్కడ పనిచేసింది. యేసయ్య వచ్చాడు అక్కడికి. సీమోను ధోనిని అడిగాడు, నీ ధోనిలో కొంచెం చోటిస్తావా అని. అతను చోటు ఇచ్చాడు కాబట్టి, వాళ్ళు వలలు వేశారు కాబట్టి, ఆయన మాట చొప్పున చేశారు కాబట్టి వాళ్ళు ఆ వలల నిండా చేపలను పట్టుకోగలిగారు. ఒకే ఒక్క దెబ్బకు చేపలు వచ్చేసినాయి అంతే. ఆ అద్భుతం జరగాలంటే రాత్రంతా వాళ్ళు ప్రయాస పడాల్సిందే. ఆ ప్రయాసలో ఒక్క చేప కూడా దొరకలేదని తనకు తను పొడుచుకుని చచ్చిపోతే ఎవడేం చేయలేడు కదా. అంటే దేవుని మీద ఆధారపడటం చేతకాని వాళ్ళు తమకు తాముగా చాలా సొంత నిర్ణయాలు తీసుకుంటాం చాలాసార్లు. కాదు, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి రాత్రి ఎంత అనే మాట నేను చదివినప్పుడు, రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులు వాళ్ళకి ఏమీ దొరకలేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో రాత్రంతా మనం ఏం చేయాలి? నైట్ డ్యూటీలు చేస్తున్నారు, రాత్రి పగలు వ్యాపారం చేస్తున్నారు, రాత్రి పగలు ఏమేమో పనులు చేస్తున్నారు, కేవలం బాగుపడాలని, కేవలం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏమేమో తపన పడుతున్నారు.
అనారోగ్యంతో ఉన్నవాళ్ళు రాత్రంతా నిద్ర పట్టట్లేదు అంటున్నారు. జబ్బులతో ఉన్నవారు కంటి మీద కునికి లేదంటున్నారు. ఇలా చేస్తున్న సందర్భంలో పంటలు నష్టపోయిన తర్వాత, జీవనం కోల్పోయిన తర్వాత, పూర్తిగా నష్టమే వాటిల్లిన తర్వాత వాళ్ళతో చెప్పాడు దేవుడు ఒక మాట. దేవుడు ఎప్పుడు కూడా అందరికీ సమృద్ధినిస్తాడు. దేవుడు అందరికి అడిగింది ఇస్తాడు. ఆయన మనుషులను చేసి వాళ్ళను కరువులో ముంచడానికి కాదు, వ్యాధి బాధలతో ఉంచేయటానికి కాదు, తన దగ్గరకు వస్తే తన చేత మనుషులందరూ దీవించబడాలని ఆయన కోరుకుంటాడు. అందుకని యోవేలు గ్రంథంలో పంటలన్నీ కోల్పోయిన తర్వాత ఏడుస్తున్నారు. మా పంటలు ఎందుకు పోయినాయి, పురుగులు ఎందుకు తినేసాయి, ఎందుకు ఈ నష్టం జరిగింది అంటే దేవుడే చేశాడు ఆ పని. అది వాళ్ళకి తెలియటం కోసం కరువు వచ్చేసింది ఆ దేశంలో. ఆ ప్రాంతంలో కరువును దేవుడిచ్చాడు. కేవలం కష్టాలు నా ప్రభువు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు చేసిన లోపం, లేకపోతే వాళ్ళు చేసిన పాపం ఏంటో వాళ్ళకి తెలియాలని. రాత్రిపూట దేవుడితో గడపట్లేదు వాళ్ళు, రాత్రిపూట మందిరానికి రావట్లేదు వాళ్ళు, రాత్రిపూట దేవునికి చెల్లించాల్సిన అర్పణలు చెల్లించట్లేదు వాళ్ళు, రాత్రంతా తాగి ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. అప్పటి రోజుల్లో అప్పుడు దేవుడు ఏమన్నాడంటే వాళ్ళతో, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేసేవారులారా ఏం చెయ్యాలట, రోదన. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. ఇది మనం నేర్చుకునే పాఠం. నష్టం జరిగినప్పుడు రాత్రంతా దేవుని సన్నిధిలో గడపాలి. గోనె పట్ట వేసుకొని సుఖాన్ని సౌఖ్యాన్ని పక్కన పెట్టి దేవుని దగ్గర ఏడవటానికి రావాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే చెడ్డవాళ్ళని మంచి వాళ్ళను కూడా ఆయన ఎప్పుడూ ఒకే రకంగా చూస్తూ ఉంటాడు. కానీ భక్తిహీనులకు మాత్రం తగిన ప్రతిఫలం తప్పకుండా ఆయన ఇస్తాడు. భక్తులకు తప్పకుండా విడుదల కలిగిస్తాడు. ఇట్స్ ఎ టైం బీయింగ్ అంటాం. అంటే సరి అయిన సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అంతవరకు మనకు ఓపిక అనేది ఒకటి ఉంటుంది, ఓర్మి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవడానికి వీలు లేదు అనే సంగతి ఈ రాత్రి నేను మీకు తెలియచేస్తున్నాను. ఎన్నో నిద్రలేని రాత్రులు మనం గడుపుంటాం, ఎన్నో ఇబ్బందులు పడుంటాం. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు రాత్రంతా వాళ్ళు దేవునితో గడిపారు, రాత్రంతా ప్రభుతో గడిపారు, రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపారు. ఎలాంటి సందర్భంలో దేవునితో గడిపారో మనం నేర్చుకుంటే మనం కూడా రాత్రంతా అలాగే గడపగలం. 3 సందర్భాలు బైబిల్ గ్రంథంలో టూకీగా నేను చూపించి ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా బాధ కలిగినప్పుడు రాత్రంతా మరి దేవునితో గడిపిన, ప్రార్థనలో గడిపిన ఒక అరుదైన సంభవం దానియేలు గ్రంథంలో జరిగింది. 6వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చదివితే అక్కడ ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా, ఇది మన టాపిక్ అన్నమాట. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే రాత్రి అంతా అది ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను కూడా దూరం చేసేసుకున్నాడు ఆయన. అతడుకు నిద్ర పట్టలేదు. కారణం ఏంటో తెలుసా? బాధ కలిగింది ఆయనకి. ఏంటా బాధో తెలుసా? ఆ బాధ ఏంటంటే దేవుని పని చేస్తున్నటువంటి, దేవునికి ప్రార్థన చేస్తున్న ఒక భక్తుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు. అందుకు రాజు బాధపడ్డాడు. ఒక భక్తుణ్ణి
ప్రజలు ఇబ్బంది పెడుతుంటే, ఒక భక్తుడిని లేకపోతే ఏదో శత్రువులు ఇబ్బంది పెడుతుంటే, మనం ఏం చేయాలంటే అక్కడ దర్యావేషు అనే రాజున్నాడు. ఆ కథ అంతా మనకు తెలుసు. చాలాసార్లు మనం చదువుకున్నాం. చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ టాపిక్‌కి సరిపడా ఆ కొంచెం విషయాన్ని మాత్రం నేను చెప్తాను. రాజు శాసనం మీద సంతకం పెట్టాడు. దేవుడికి ప్రార్థన చేస్తే ఎక్కడ పడేయాలట? సింహాల గుహలో పడేయాలి. ప్రార్థన చేసినందుకు సింహాల గుహలో పడేయాలి. అది విషయం. ప్రార్థన చేశాడు, సింహాల గుహలో పడేశారు. సింహాల గుహలో పడేయటానికి దానియేలు చేసిన నేరం ఏంటంటే ప్రార్థన చేయటమే. అది. అరే అనవసరంగా ప్రార్థన చేశారా బాబు, ఎందుకురా సింహాల గుహలో పడిపోయావు, ఏంట్రా నాయన, ఎందుకురా బాబు ఈ కష్టం అంటే, ప్రార్థన చేశాడు కాబట్టి సింహాల గుహలో అతడు పడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇది తప్పు చేస్తున్నది తప్పు అని దర్యావేషు రాజుకు తెలుసు. అందుకని దర్యావేషు రాజు ఒక అన్యుడు ఉపవాసం ఉండి రాత్రంతా కూడా వావ్, ఒక విధంగా చెప్పాలంటే భగవంతుని కోరుకున్నాడు అని చెప్పాలి. బాధ కలిగినప్పుడు భగవంతుని వేడుకోవాలి. ఇది రాత్రంతా మనం చేయాల్సిన మొదటి పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతడు ఒక అన్యుడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ పాఠాన్ని మీరు. మనందరం చాలా మంచిగా నేర్చుకోవాలి. ఎంత బాగా నేర్చుకోవాలంటే, ఒక అన్యుడు, దేవుడు అంటే తెలియదు ఆయనకి, దేవుని భక్తుని ఒకరిని బాధ పెడుతూ సింహాల గుహలో పడేశారు. అప్పుడు ఆ దానియేలును దర్యావేషు అనే రాజు ధైర్యపరిచాడట. ఒక అన్యుడు ధైర్యపరిచాడట. ఆ వాక్యం ఎంత బాగుందో చూడండి. 16వ వచనం. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలముండునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి అతడు తన దూతలను పంపించి సింహములను బట్టి నాకు హాని కలగకుండా వాటి నోళ్లను మోయించెను. ఎంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు, ఒకసారి ఆలోచించాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం అంటే, బాధ కలిగితే రాత్రంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే. ఇదొక్కటే మనం చేయాల్సింది. దర్యావేషు అనే రాజు అన్యుడు ప్రార్థన చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు భక్తుల దగ్గర నుంచి మనకు ఓదార్పు రాదు, మన తోటి వారి దగ్గర నుంచి రాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు అన్యుల దగ్గర నుంచి దానియేలుకి ఏమొచ్చింది? ఆదరణ, ధైర్యం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడో కాదు, ఈ రోజంతా ఊరంతా తిరిగాం. అంటే ఊరు మొత్తం తిరగలేకపోయాం, కానీ అది తిరిగాం. ఒక వీధిలో ఒక పెద్దావిడ నా 2 చేతులు పట్టుకుంది. ఈరోజు నేను మధ్యలో ఒక 3 చోట్ల అనుకుంటా ప్రార్థన చేశాను. నేను మూడు చోట్ల వాళ్ళు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను. ఒక చిన్న అబ్బాయి కొబ్బరి నూనె పట్టుకుని వచ్చాడు, వాళ్ళకు ప్రార్థన చేశాను. తర్వాత ఒక 2 స్త్రీలు వచ్చి ప్రార్థన చేయమన్నారు, చేశాను. ఒక ఆయనైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పిల్లలిద్దరికీ బాగాలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, నూనె రాసి ప్రార్థన చేశాను. ఒక పెద్ద ఆవిడైతే, నాయన నువ్వే కదా అని చెప్పి, దేవుడు ఎంత గొప్పోడు నాయన,
దేవుడు ఎంత గొప్పవాడు నాయన అని 2 చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుంది. ఒక పెద్ద ఆవిడ తల్లిగారు. చాలా ధైర్యం అనిపించింది. దేవుని యొక్క పనిలో దర్యావేషు లాంటి రాజులతో దానియేలుకు ధైర్యం, ఓదార్పు, ఆదరణ కలిగింది. దేవుడు సింహాల నోళ్లను కూడా ఏం చేశాడట? మూశాడు. కాబట్టి బాధ కలిగినప్పుడు మనందరం చేయాల్సిన ఏకైక పని ఏంటో తెలుసా? రాత్రంతా ప్రార్థన చేయటమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. రాత్రంతా ఏడ్చుకుంటా కూర్చోకండి. రాత్రంతా ఏదేదోలా కూర్చోకూడదు. ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనందరం ఏం చేసేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మొదటి సందర్భం. బైబిల్లో ఇంకొక సందర్భం కూడా ఉంది. భయం వేసినప్పుడు ఒక ఆయన రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడట. బాధ కలిగినప్పుడు రాత్రంతా దేవుని సన్నిధిలో గడపాలి. రెండవది భయం వేసినప్పుడు కూడా అలా కలగాలి. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. అతను వాళ్ళ నాన్నను మోసం చేశాడు, వాళ్ళ అన్నను మోసం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి మేనమామ దగ్గర దాక్కున్నాడు. మేనమామ గారు కూతురుని చేసుకోవాలనుకుని తను మళ్ళీ మోసపోయాడు. ఇంకో కూతురుని చేసుకోవాల్సి వచ్చింది. మరలా ఆమె కోసం ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను అనుకున్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళా అతను బాగుపడటం కోసం మేక పిల్లలు మార్చేసేవాడు, గొర్రె పిల్లలు మార్చేసేవాడు, రకరకాల పనులన్నీ చేశాడు అక్కడ, కేవలం బాగుపడాలని. ఈ మోసాలన్నీ బాగుపడాలని. ఆ తర్వాత అన్నకు బాగా కోపం వచ్చింది. మా తమ్ముడు ఏంట్రా నన్ను ఇంత మోసం చేశాడు, ఆడ సంగతి ఏంటో తేల్చేయాలి అనుకుని కొన్ని 100 మందిని పట్టుకుని వచ్చాడు. చంపేయాలనుకున్నాడు. మరొక పక్క మేనమామ కూడా వీడొచ్చిన కాడ నుంచి నన్ను మోసం చేస్తానే ఉన్నాడు, కాబట్టి వాడిని ఏదో ఒకటి చేసేయాలని ఓ పక్క మేనమామ, మరొక పక్క అన్నగారు ఇద్దరు తరివేస్తున్నారు ఆయన్ని. ఎవరికి దొరికితే వాళ్ళు చంపేయాలనుకుంటున్నారు అంతే. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తికి ఏం కలిగింది అంటే భయం కలిగింది. మరి భయం కలిగినప్పుడు ఏం చేశాడు? ఎక్కడన్నా బావి చూసుకుని దూకేశాడా? లేదా సముద్రం ఒడ్డున సముద్రంలో పడిపోయాడా? ఈ మధ్యన పేపర్లో చూశాను పిల్లలను తోసేసి తల్లి కూడా దూకేసింది ఒక పెద్ద కాలంలో. ఏదో అప్పులు బాధ భరించలేక ఏదో సంథింగ్ ఏదో అలా తోసేసి బాధ భరించలేక, బాధలకు తట్టుకోలేక అలాగా. ఆ భయం కలిగినప్పుడు మాత్రం అతను చాలా మంచి పని చేశాడు. ఏంటా పని అంటే దేవుని సన్నిధిలో ఆ రాత్రి అంతా అతడు ప్రార్థన చేశాడు. ఆ వాక్యం చూద్దాం అందరి ప్రయోజనం కొరకు. నిర్గమకాండం 32వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన దాసీలను, తన 11 మంది పిల్లలను యబ్బోకు రేవు దాటించేశాడు. యాకోబు వారిని తీసుకెళ్ళిపోయి ఆ ఏరు దాటించేసి తనకు కలిగినదంతా పంపేసిన తర్వాత యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. అంటే ఈ మోసగాడి పేరు యాకోబు. ఈ యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు అనే విషయం మనందరికీ తెలుసు. మోసగాడైనటువంటి అతను అందరినీ మోసం చేసుకుంటూ వచ్చి చివరికి ఒక్కడే మిగిలిపోయాడు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరినీ మోసం చేసి చివరికి ఒంటరివాడు అయిపోయాడు అంతే. మోసం చేసే వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మోసం చేస్తే చివరికి నువ్వు ఒక్కడవే మిగులుతావు. అప్పుడు భయం వేసింది, మా అన్నకు దొరికితే చంపేస్తాడేమో, మా మేనమామకు దొరికితే చంపేస్తాడేమో అని భయం వేసి, ఆ భయం వేసినప్పుడు రాత్రంతా దేవుడికి ప్రార్థన చేశాడు. దేవునితో పెనుగులాడాడట. దెబ్బలాట ఒక విధంగా చెప్పాలంటే, పోరాటం ఒక విధంగా చెప్పాలంటే, మనలో ఎవరికైనా భయం అనిపించినప్పుడు, ప్రాణ భయం కానీ ఏ విధమైన భయమైనా
భయం కలిగినప్పుడు రాత్రంతా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప జవాబు మనకు ఇస్తాడు. అతని పేరు మారిపోయింది, అతని తీరు మారిపోయింది. టోటల్గా అతడు ఇశ్రాయేలీలందరికీ ఒక మూల పురుషుడు అయిపోయాడు. యాకోబు పేరు ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి బాధ కలిగినప్పుడు రాత్రంతా గడపాలి, భయం వేసినప్పుడు కూడా రాత్రంతా దేవునితో గడపాలి. ఇది మనం నేర్చుకునేటువంటి పాఠం. మూడవది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు ఎవరి మీదైనా బాగా కోపం వచ్చిందనుకోండి, బాగా కోపం వచ్చేసింది, విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? బాగా కోపం వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మాట్లాడడం లేదు మీరు. ఏం చేయాలి? చేతిలో ఏది ఉంటుంది ఇసిరేలా? మరేం చేయాలి? బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? అన్నం తినటం మానేసి అలగాల? మరేం చేయాలి? బాగా కోపం వచ్చింది ఒక దైవ సేవకుడికి బైబిల్ గ్రంథంలో. బాగా కోపం వచ్చింది. కోపావేశుడై అని రాశారు బైబిల్లో. ఆ కోపం వచ్చినప్పుడంట అతను రాత్రంతా అతని కోసం మొర్ర పెట్టాడట. ఎవరా వ్యక్తి? ఎవరి కోసం ప్రార్థన చేశాడు అంటే ఆ మహాదైవజనుని పేరు సమూయేలు. ఎవరు చెప్పండి? సమూయేలు. ఎవరి కోసం, ఎవరి మీద బాగా కోపం వచ్చింది ఆయనకంటే? సౌలు మీద కోపం వచ్చింది. ఎందుకు సౌలు మీద కోపం వచ్చిందంటే సౌలు దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేయలేదు. అందుకని అభిషేకించినటువంటి దైవజనుడికి కోపం వచ్చింది. సమూయేలే సౌలును అభిషేకించాడు రాజుగా పట్టాభిషేకం చేశాడు దగ్గరుండి. దేవుడు చెప్పాడు సమూయేలుకి, సమూయేలు వెళ్ళి ఆ పని చేశాడు. అయితే దేవుని మాట వినని ఆ సౌలు రాజుని బట్టి దేవుడు సంతాపపడ్డాడట. ఈయనకైతే బాగా కోపం వచ్చేసిందంట. ఆ మాట చాలా చిత్రంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో ఇలా కూడా రాయబడింది. 1 సామ్యూయల్ చాప్టర్ 15 వర్స్ 11. అక్కడ చదివితే ఇలా రాయబడి ఉంది. సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయెను గనుక అతని రాజుగా నియమించినందుకు అందుకు సమూయేలు, ఈ మాట అండర్లైన్ చేయాలి, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మూడవదిగా బాగా కోపం వచ్చేసింది ఆయనకి, కోపావేశుడైపోయాడు. బాగా కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే రాత్రంతా అతని కోసం ఏం చేశాడు? అంతే. భక్తులుగా మనము నేర్చుకొనవలసిన మంచి విషయాలు ఇవి. ఇది వాక్యానుసారమైన పద్ధతి. వాక్యానుసారమైన పద్ధతి ఏంటంటే బాధ కలిగినప్పుడు రాత్రంతా దేవుని సన్నిధిలో గడపాలి. తర్వాత భయం వేసినప్పుడు రాత్రంతా దేవునితో పెనుగులాడాలి. మూడవది, బాగా కోపం వచ్చినప్పుడు ఎవరి మీదైతే కోపం వచ్చిందో ఆ వ్యక్తి కోసం ఎక్కువగా ఏం చేయాలట? ఇది బైబిల్ పద్ధతి, ఇది బైబిల్ పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులకు నోటికి నోరు ఎలా తిరిగితే అలాగ మాట్లాడేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అదే మాట పట్టుకుని మనము బాగా బాధపడిపోయి డీలా పడిపోయి ఎదుటి వాళ్ళకి మనము భయంకరంగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళని బలపరిచేవారిగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనందరం అటు రీతిగా చక్కగా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు బాధ కలిగిందా ఎప్పుడైనా? రాత్రంతా దేవుని సన్నిధిలో గడపండి. ఒకవేళ భయం వేస్తుందా? భయం వేస్తుందా? దేవునితో పెనుగులాడండి. అంటే ప్రార్థనలో పోరాడండి. ప్రభు ఏంటి మాకు ఈ బాధ? ఏంటి సమస్యలు? ఏంటిది? ఒకదాని తర్వాత ఒకటి ఏంటి ప్రభువా అని దేవునితో మనం ఏం చేయాలట? పెనుగులాడాలి, పెనుగులాడాలి. నెంబర్ 3, మూడవది, బాగా కోపం వచ్చేసినప్పుడు, ఎవరి మీదైతే కోపం వస్తుందో వాళ్ళ గురించి రాత్రంతా ఏం చేయాలట? మొర్రపెట్టాలి, పునాలి. ఇది బైబిల్ సూత్రం అండి. అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, పాటించాలంటే మరీ కష్టంగా అనిపిస్తుంది. కానీ చివరికి న్యాయం అనేది, చివరికి ధర్మం అనేది, దైవ భక్తి అనేది ఎప్పటికీ మనకు మేలే చేస్తుంది. కీడు ఎంత మాత్రము జరగదు. యోబు తెలిసింది ఈ సూత్రం. యోబు తన భార్యతో అన్నాడు, దేవుని వలన మనము మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క పద్ధతులు కొన్ని దైవిక వ్యతిరేకమైనవి వినినప్పుడు మనము దేవుణ్ణి బాగా బలం తెచ్చుకుని దేవుని సన్నిధిలో మరింత బాగా బలపడాలి. దేవునికి స్తోత్రం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తూ ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. ఒకడికి చెయ్యిలు ఎరగలేదా? కంపెనీలో చెయ్యి ఇరిగిపోయిందని, ఆయన బాబు కంపెనీకి వెళ్ళినోడు చెయ్యి ఇరిగిపోతుందంట, కంపెనీ మొత్తం మానేస్తారా? చెప్పాలి మీరు. కంపెనీలో డ్యూటీ చేస్తూ చచ్చిపోయినా లేరా? మాట్లాడడం లేదు మీరు. అలాగని ఆ కంపెనీ చెడ్డదా లేకపోతే ఆ కరెంటు చెడ్డదా? చెప్పాలి. పొలంలోకి వెళ్ళి కరెంటు తీక్కు పట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంటిలోనే అలా టీ తాగుతూ చచ్చిపోయాడు ఒక ఆయన. టీ తాగుతూ. అంటే గ్లాస్ చెడ్డదా, టీ చెడ్డదా, లేకపోతే ఆ వాకిలి చెడ్డదా, కుర్చీ చెడ్డదా? చెప్పాలి. భగవంతుడు అంటే దేవుడు, భగవంతుడు అనేవాడు ఎవరు ఎంత బాధపడాలో, ఎవరికి ఎలా పెట్టాలో అదంతా ఆయన చూస్తాడంతే. ఆయన చిత్తం. మనం ఎంత భరించాలో అంత భరిస్తాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడ ఇప్పుడు టైం ఎంత అయింది? 9:10 అయింది. సో ఇప్పుడు నేను ముగిస్తాను. మీరు వెంటనే ఒక 5 నిమిషాల్లో మీరు ఆటో ఎక్కేసి ఒక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతారు. అంటే అప్పటికి ఇంచుమించు 9:30 అవుద్ది. మేము ఇవన్నీ సర్దుకొని ఎక్కడ సర్ది ఆ తర్వాత మేము ఈ లైట్లన్నీ తీసి ఇక్కడ నుంచి మేము బయలుదేరేసరికి 9:45 అవ్వచ్చు. అంటే 9:15 అలాగవుద్ది. లేదంటే ఒక్కొక్కసారి 10 కూడా అయిపోద్ది. సరిగ్గా మేము బైక్ వేసుకుని వెళ్ళేటప్పటికి ఒక ఆవిడ ఆ చివరి నుంచి నడుచుకుంటూ వస్తుంది బైబిల్ వేసుకొని. ఎన్ని గంటలకి మాట్లాడాలి మీరు? ఎన్ని గంటలకి? 10 గంటలకి. వాళ్ళెవరో ఆటో పెట్టలా, ఆమెనెవరో కారులో తీసుకురారు. ప్రార్థనకు వెళ్ళాలి అనుకుంది కాబట్టి, పైగా పక్కోళ్ళు వస్తారా రాదని కూడా చూడదు ఆవిడ. మరి ఆవిడ పేరు కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు పలకరించలేదు. కానీ నేను ఆవిడ చూస్తాను. ఐఎమ్ రెస్పెక్టింగ్ హర్. అంటే భక్తి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, భక్తి అనేది దూరం మీద ఆధారపడేమి ఉండదు. దూరం మీద ఆధారపడి ఉండదు. కంపెనీకి వెళ్తారు పని కోసం, రోజు వెళ్ళాలి. ఒకరోజు వెళ్తే సరిపోద్దా? కాదు. రోజు వెళ్ళాలి. ఆటో ఎక్కో, బస్సు ఎక్కో, బండి ఎక్కో, సైకిల్ ఎక్కో వెళ్ళాలి. రోజు వెళ్ళాలి. గుడికి మాత్రం వారానికి ఒకసారి వస్తే చాలు కదా. దానికి కూడా దూరమనో, దానికి కూడా ఏదోనో
వంక వెతుక్కుంటున్నాము అని అంటే, వంక వెతుక్కుంటున్నామంటే మనలో భక్తిలో ఉన్న వేడి ఏం చేసిందనమాట? తగ్గిందనే చెప్పాలి. తగ్గిందనే చెప్పాలి. తగ్గిందనే చెప్పాలి. అన్ని పనులకు మనం దూరంగానే వెళ్తాం చాలా చోట్ల. దూరంగానే వెళ్తాం. దూరం అనేది మన దూరం అనేది మన భక్తికి భారంగా మారకూడదు. అంతే. ఇది నా రిక్వెస్ట్ అనమాట అందరికీ కూడా. అందరూ అర్థం చేసుకుంటారని నేను ప్రగాఢంగా చెప్తున్నాను. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా! హల్లెలూయా! నికరం లేనోడట ఒక ఎకరం చేను ఊడిసాడంట. మా మా ప్రిన్సిపల్ గారు చెప్తూ ఉండేవాడు. నికరం లేనోడు ఒక ఎకరం పొలం ఊడిసాడంట. ఊడిసి దేవుడితో చెప్పాడంట ఏమని? ప్రభువా 40 బత్తాలు గనక పండితే అందులో 10 బత్తాలు నీ గుడికి ఇచ్చేస్తా, 30 బత్తాలు నేను తీసుకుంటా అన్నాడంట. ఆడికి ఏమి లేదు, నికరం లేనోడు. తర్వాత పంట ఎంత పండింది అంటే 30 బస్తాలే పండిందంట. అప్పుడు విశ్వాసులు అందరూ అనుకుంటున్నారు, పాస్టర్ గారితో సహా అందరూ అనుకుంటున్నారు, 40 బస్తాలు పండితే 10 బస్తాలు ఇస్తానన్నాడు, మరి 30 పండింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు? భక్తులారా, మహాభక్తులారా చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలి. యారా మరి ఇలాగ అన్నావు కదా, మరి ఏంటి, మరి గుడికి ఏమి ఇస్తున్నావు, దేవుడికి ఏమి ఇస్తున్నావు అంటే ఆడన్నాడంట కాదు కాదు, దేవుడు మనందరికంటే చాలా తెలివైనోడు, బాగా మేధావి, నేను ఇంటికి తీసుకొచ్చి మూటలు కట్టి గుడి దాకా ఎందుకు తీసుకెళ్ళటం అని ముందే తీసేసుకున్నాడు ఆయన. ఆడి తెలివి తెల్లారా ఎలా ఏంటట, దేవుడట పాపం ముందే తీసేసుకున్నాడట. ఈడు దొల్లగొట్టి ఇంటి తీసుకొచ్చి ఎగరేసి అదంతా చేసి మూతులు కట్టి ఆ బస్తాలు మళ్ళీ బండి మీద వేసుకుని ఆటో తీసుకుని గుడి దాకా తీసుకెళ్ళి పాపం వీడు ఎక్కడ ఇబ్బంది పడిపోతాడని దేవుడు అలా చేశాడురా. కాబట్టి 30 పండాయి, ఇక అసలు నేను ఇవ్వాల్సిన పనే లేదు అన్నాడంట. లేదు అన్నాడంట. ఇంకేం చేయాలని చెప్పాలి. అంటే ఎగ్గొట్టాలి అనుకుంటే ఏదో ఒక వంక ఎత్తుక్కోవచ్చు, అలాగా ఎత్తుకోవచ్చు. అది కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చిన్నప్పుడు నేను ఇంచుమించు 3వ తరగతిలోనే నన్ను గవర్నమెంట్ హాస్టల్లో వేశారు మా నాన్నోళ్ళు. అప్పుడున్న పరిస్థితులను బట్టి గవర్నమెంట్ హాస్టల్లో వేశారు. 3వ తరగతి నుంచి నేను 5వ తరగతి వరకు 4 కిలోమీటర్లు నడిచేవాళ్ళం మేము. హాస్టల్కి స్కూల్కి అంత దూరం 4 కిలోమీటర్లు. ఆ చిన్న వయసులో మేము అలాగా నడిచేవాళ్ళం. చాలా దూరం. మళ్ళీ మధ్యాహ్నం మాకు ఆయన క్యారేజీలు పెడతారంటే కాదు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి అన్నం తినేసి మళ్ళీ అసలు ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా మేమైనా నడిచింది అనిపిస్తుంది, మేమైనా వెళ్ళింది అని అనిపిస్తుంది. చదువు మీద ఉన్న శ్రద్ధ, ఆ క్రమాన్ని పాటించడానికి ఉదయం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి వచ్చేవాళ్ళం, భోజనం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మరలా సాయంత్రం ఇంటికి వచ్చేసేవాళ్ళం. 4 కిలోమీటర్లు, మళ్ళీ 4 కిలోమీటర్లు, 8, మరలా 4 కిలోమీటర్లు. అంటే నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి 3 సంవత్సరాలు అలా చదివాను నేను. 6వ తరగతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ హై స్కూల్ కాస్త దగ్గరకు వచ్చింది మాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగున మన భక్తిలో మనకు అడ్డుపడే ప్రతిదీ దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తారు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆధారపడి, ప్రభువా మీరు మాకు ఇచ్చిన మంచి మార్గం కాబట్టి ఆ మార్గంలో మేము చక్కగా కొనసాగడానికి సహాయం చేయండి అని ఎప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. రాత్రంతా దేవుని సన్నిధిలో గడపాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. మీరు గట్టిగా ప్రార్థన చేయాలి. దేని గురించి అయినా సరే, మన పనులే కానివ్వండి, మన ప్రార్థనలే కానివ్వండి, ఏదైనా సరే సక్రమంగా జరగాలంటే
మంచి ప్రార్థన చెయ్యాలి. ఈరోజు వర్షం పొద్దున తగ్గట్లేదు. రాత్రి మొదలైంది, పొద్దున తగ్గట్లేదు. మనమేమో సువార్త దండయాత్ర పెట్టుకున్నాం. అప్పుడు అమ్మగారు అంది, మనం దీని గురించి అసలు విశ్వాసులతో